ఫ్రెండ్స్, మహిళల్లో వైజైనల్ ఇన్ఫెక్షన్స్ అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. దానికి వేరియస్ రీజన్స్. ఒకటి స్ట్రెస్ కావచ్చు, లేదంటే హైజీన్ పారామీటర్స్ ఫాలో అవ్వకుండా ఉండొచ్చు, లేదంటే మేల్ సెక్షువల్ పార్ట్నర్ నుంచి ఇన్ఫెక్షన్ రావచ్చు. అలా కాకుండా ఏంటంటే రెగ్యులర్గా వెజనాలో ఏదైనా ఇరిటేషన్ వచ్చిందంటే వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటారు. ఈ వాటర్తో టూ మచ్గా క్లీన్ చేయడం వల్ల కూడా వెజనల్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వస్తాయి. రీజన్ ఏంటంటే వెజనాలో ఉండేటటువంటి గుడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఈ వాటర్తో పదే క్లీన్ చేసుకోవడం వల్ల వాష్అవుట్ అయిపోయిందంటే అప్పుడు అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి ఆ ఎన్విరాన్మెంట్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ గ్రో అవ్వడం వల్ల ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒక దంపతుల జీవితం ఎంత దుర్లభంగా ఉంటుందంటే, రీసెంట్గా ఒక యువకుడు నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పినాడు. ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగినాము, ఎన్నో యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడినాము. ఆ వాడిన సమయంలో ఆ ఇన్ఫెక్షన్ కొంచెం కంట్రోల్గా ఉంటుంది, మళ్ళా ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల మా భార్య మేము సంసార జీవితం చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడము, ఒకవేళ ఏదన్నా సంసార జీవితంలో భార్యాభర్త కలిస్తే ఆ నొప్పి భరించలేకుండా ఉండడము జరుగుతూ ఉంది. దీనివల్ల కనీసం గత 1 year నుంచి నా భార్యను నేను కలవలేదు అని చెప్పడం జరిగింది. ఈ విషయం ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక భార్యాభర్త 1 year పాటు వాళ్ళు కలవలేదు అని అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు ఏమవుతాయి? వాళ్ళ అమూల్యమైనటువంటి ఏజ్ 1 year వేస్ట్ అయ్యిందంటే అది ఎంత బాధాకరమైన విషయం. ఫర్దర్గా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయిందనుకోండి, ఒక 2-3 సంవత్సరాల పాటు భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి అభిమానాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే దాంపత్య జీవితం అన్నది భార్యాభర్తల మధ్య అభిమానాన్ని, ప్రేమని పెంచడానికి ఎంతో ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఈ వెజనల్ ఇన్ఫెక్షన్ వల్ల బాధపడుతూ ఇలాంటి దాంపత్య జీవితంలో తృప్తి లేకుంటూ ఈ విధంగా ఉన్న వాళ్ళకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అది ఏంటంటే ఫెమిడిలైట్. ఈ ఫెమిడిలైట్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడతారు, అప్పటికప్పుడు తగ్గుతుంది. దాన్ని ఆపినారంటే మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకంటే యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ ఎక్కువ రోజులు మీరు వాడలేరు. ఈ ఫెమిడిలైట్ ఏంటంటే యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి వెజైనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్ 2 ఉంటాయి. ఇది రోజుకు ఒక క్యాప్సూల్ భోజనం చేసిన తర్వాత తీసుకొని ఒక 3 months వాడుకుంటే దీంట్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా వల్ల వాళ్ళకి జరిగే మేలు. ఫస్ట్ వెజైనల్ వచ్చేసి ఈ గుడ్ బ్యాక్టీరియా రిస్టోర్ అయ్యి వాటి కౌంట్ పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అక్కడ వచ్చి కూర్చొని పెరిగేదానికి అవకాశం లేకుండా ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాను కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అక్కడ pH కండిషన్ 3.5 నుంచి 4.5 మధ్య మెయింటైన్ చేస్తుంది. యాసిడ్ 3.5 నుంచి 4.5 మధ్య అంటే యాసిడ్ ఎన్విరాన్మెంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ గ్రో అవ్వదు. ఇది ఎలా చేస్తుంది? అక్కడ ఉన్న గ్లైకోజన్ని కన్వర్ట్ చేసి లాక్టిక్ యాసిడ్ను ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ లాక్టిక్ యాసిడ్ pHని 3.5 నుంచి 4.5 మధ్య మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు. వాళ్ళకి వైట్ డిశ్చార్జ్, ఆ తర్వాత ఇరిటేషను, మంట అలాంటివి ఉండకుండా ఉంటుంది. తర్వాత ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ని రిలీజ్ చేస్తుంది, బ్యాక్టీరియోసిన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ యాంటీ బ్యాక్టీరియల్ లాగా, యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్ లాగా వర్క్ చేస్తాయి. సో న్యాచురల్గానే వెజనాలో ఉండేటటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాను కంట్రోల్ చేస్తూ అక్కడ ఉన్నట్టు ఎన్విరాన్మెంట్ని క్లీన్గా, నీట్గా పెట్టడం వల్ల వైట్ డిశ్చార్జ్ ఉండదు, ఇరిటేషన్ ఉండదు, యూరిన్కి వెళ్ళినప్పుడు మంట ఉండదు. ఆబ్వియస్గా భార్యాభర్తలు వాళ్ళ సంసార జీవితంలో సంతోషంగా అనుభవించవచ్చు. సో ఫెమిడిలైట్ గురించి ఫర్దర్గా తెలుసుకోవడానికి ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్స్ మీరు అర్థం చేసుకొని వన్స్ మీరు కన్విన్స్ అయిన తర్వాతనే ఫెమిడిలైట్ తీసుకొని వాడుకోవడం మొదలుపెట్టినారంటే మీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకొని మీ దాంపత్య జీవితంలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. సో వెయిట్ చేయకుండా ఎవరెవరికైతే వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఫోన్ చేయండి. మేము ఫర్దర్గా డీటెయిల్స్ షేర్ చేస్తాము. దాన్ని బట్టి ఒక రైట్ డెసిషన్ తీసుకుందరు. థ్యాంక్ యూ వెరీ మచ్.